పెద్దత్తయ్య గారు ఏమంటున్నారు మీకు అర్థమవుతుందా? నేను మరీ అంత కళాపోషణ లేనివాడినేం కాదు మై డియర్ శ్రీమతి. కాకపోతే ఇలాంటి స్టంట్లతో మధుర జ్ఞాపకాలు పొందాలంటేనే కొంచెం రిస్క్తో కూడుకున్న పని అని ఆలోచిస్తున్నా. కాస్త ఆ బరువేదు తగ్గొచ్చుగా? హా? ఏంటంటి? నేను మరీ అంత బరువు ఉన్నానా? అయినా మీ బరువుతో పోలిస్తే ఎంతండి నా బరువు? అంటే కుటుంబ బరువైనా మొగుడు బరువైనా మోయటంలో మీ ఆడవాళ్లకి భూదేవికున్నంత శక్తి ఉంటుంది కదా. సో మీతో పోలిస్తే ఆ విషయంలో మా మగాళ్ళు వీకే. అబ్బో, తమరులో నిద్రపోతున్న రచయితని మొహాన నీళ్లు చల్లి మరీ లేపినట్టున్నారే. ఏ సిచ్యువేషన్ దొరికింది కదా అని రచయిత గారు మనసులోని చిలిపి భావాలని అలా అలా స్ప్రే చేస్తుంటేను. శ్రీమతి గారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇలా మాట్లాడుకుంటూ పోతే పనులన్నీ అటకెక్కుతాయి. ఎలా అలా? కనపడవు గాని నీలో మామూలు టైమింగ్ లేదు. నాలో టైమింగ్ కాదండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఆ టైమింగ్ గురించి ఆలోచించాలి. కీ ఎలా? ఏముంది, ఇలా టీపా ఎక్కితే సరిపోతుంది. ఏవండి, నేను ట్రై చేయనా? నువ్వు నాకన్నా హైట్ ఉన్నావా? అంటే ఇప్పుడు ఎలా? మీరు నేను సపరేట్గా కాదండి. ఎస్, కలిసే శ్రమిద్దాం, ప్రగతి సాధిద్దాం. కలిసంటే ఎలాగండి? ఎలాగా?